ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూసేద్దామా. ఆల్వేస్ వెల్కమ్ టు ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. హలో మామ అందరికి. ఈరోజు అయితే సండే అనమాట. సో అందుకే నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా సండే అందులో మనం వచ్చాము. ఇంకా చికెన్ చేద్దామని చికెన్ అయితే ఎత్తుకుని వచ్చాం అనమాట. ఇంక ఈలోపు మా కుమార్ గారు చికెన్కి ఏమేమి కావాలో ఎర్రగడ్డలు టమాటాలు ఇంక అన్నీ అయితే కోసి నీట్గా రెడీగా చేసి పెట్టేశాడు. ఇంక ఈలోపు మా వెంకట గారు కూడా వచ్చేసి తెచ్చుకున్న చికెన్ని మంచిగా వాష్ అయితే చేశాడు. ఇంకా అలానే రైస్ కూడా పెట్టాలి కాబట్టి మన కుమార్ గారు రైస్ కూడా రెడీ చేస్తున్నాడు రైస్ పెట్టేదానికి. ఇంకా తెచ్చుకున్న చికెన్ని బౌల్లో వేసుకొని దాంట్లో పసుపు కారం ధనియాల పొడి అల్లం పేస్ట్ ఇంకా అలానే గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇంక వేసుకున్న తర్వాత మంచిగా నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలన్నమాట, మసాలా ప్రతి ముక్కకు పట్టేటట్టు. ఇంకా అదైతే ఒక 20 minutes పక్కన పెట్టేయాలి. తర్వాత బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇంకా 1 kg చికెన్ కి ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్ని అయితే వేసుకోవాలి. ఇంకా అలానే ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఎంత టమాటో కావాలో అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకుని చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా అది వేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ చికెన్ మసాలా అయితే యాడ్ చేయాలి. ఇంకా అలానే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా వేసుకొని గిన్నె పెట్టి పక్కనైతే పెట్టేయాలన్నమాట ఒక 30 minutes. ఇంకొక 30 minutes హై ఫ్లేమ్ లో కుక్ అయిన తర్వాత వచ్చి టేస్ట్ అయితే చూసుకోవాలి. ఇంకా అలానే ముక్కడు కింద లేదు కూడా చెక్ చేసుకొని కిందకైతే దించేయాలి. ఇంకా మన వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అన్నమాట. ఇంకా మంచిగా ప్లేట్ లోకి రైస్ వేసుకొని ఇంకా అలానే చికెన్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని లైట్ గా ఆనియన్స్ వేసుకొని తింటుంటే ఉంది మామ టేస్ట్ తగ్గమని ఉంది మామ. మీరు కూడా మీ రూముల్లో గానీ ఆర్ఎల్స్ ఇంట్లో గానీ ట్రై చేసేయండి. సరే అయితే మా ఉంటా మరి.